భక్తి గారికి ఆత్మ ప్రణామాలు. మరి ఈ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులకి ఆత్మ ప్రణామాలు మాస్టర్. ఈ రోజు భగవద్గీత నుంచి మరి కృష్ణామృతం అని కొంచెం పరమాత్మ ఇచ్చిన వివరణ తెలుసుకుందాం మాస్టర్. నాకు తెలిసింది మీతో పంచుకుంటాను మాస్టర్. అయితే ఇక్కడ పరమాత్మ వాయిస్ ఓకేనా మేడం మాస్టర్? తత్వం శ్రీకృష్ణుడు నేను ఆత్మను అని తెలుసుకునే తత్వం. ఇక్కడ భగవాన్ ఉవాచ ఆత్మ ఉవాచ అంటే ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే అనురాగం కోపం భయం విడిచిపెట్టి నాలో స్థితమైన వారు ఎంతో మంది ఇటువంటి జ్ఞాన తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్నే పొందారు. శ్రీకృష్ణుడు అంటే ఆత్మ అని పదే పదే గుర్తుంచుకోవాలి. ఈ శ్లోకంలో నేను అన్నప్పుడల్లా ఆత్మ అని అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు అనే వ్యక్తికి సంబంధం కాదు. మన్మయ అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను మాము పాస్త్రిత అంటే తన ఆత్మను తానే ఆశ్రయించుకోవాలి. ఎవరు ఆత్మ ధ్యానంలో వారుండడం మద్భవ మగత అంటే ఆత్మ స్వరూపాన్ని పొందడం. భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందడానికి, మన కర్తవ్య కర్మలను మనం సక్రమంగా నిర్వర్తించగలగడానికి, మరి మనలను ధ్యాన యోగులుగా మలిచేందుకు ప్రబోధించబడింది. మనలో అపారమైన శక్తి ఉంది. దాన్ని వినియోగించుకోవడానికి రాగం భయం క్రోధం విడిచిపెట్టి మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనముండి మేము ఆత్మలము అని గ్రహించి ఆత్మజ్ఞానులుగా మారాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సుతో పరిపూర్ణమైపోవాలి. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు మాస్టర్స్ అంటే ఇక్కడ అర్జునుల వారు ఏంటి అంటే ఆత్మ నేను దేహం అనే తత్వంలో ఉన్నారు. అంటే మనలాగా ఇంకంటే పూర్తిగా యోగత్వంలోకి రాలేరు కాబట్టి మరి అర్జునుల వారు ఏంటి అంటే నేను దేహం అనే తత్వంలో ఉన్నాడు. మరి కృష్ణ పరమాత్మనేమో నేను ఆత్మ అని తెలుసుకున్న తత్వంలో కృష్ణ పరమాత్మ ఉన్నారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే అనురాగం కోపం భయం విడిచిపెట్టాలి అంటుండు. మరి ఇక్కడ ఈ మూడు మనం విడిచిపెట్టినప్పుడే వారు నాలో స్థితమై ఎంతో మంది ఇటువంటి జ్ఞాన తపస్సు పవిత్రులైనరు అంటుండ్రు, నా స్వరూపాన్నే పొందినారు అంటుండు. అంటే మనం అన్ని వదిలేయాలి. రాగం అంటే ఇట్లా మనకు ఎలాంటి కోపం గాని భయం గాని మరి అనురాగం గాని దేని మీద మనము ఎట్లా అంటే అటాచ్ అలా ఉండకుండా మనం ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఉండడమే నేర్చుకోమని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే అందరితో ఉండాలి, అందరిలో ఉండాలి, కానీ ఎలా అంటే ఉన్నవా అంటే ఉన్నా అన్నట్టు ఉండాలి అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. అంటే దేన్ని వదలకూడదు. మరి ఇటు ప్రాపంచికత్వము ముఖ్యమే, అటు ఆధ్యాత్మికము ముఖ్యమే. దీన్ని పట్టుకుంటే దాన్ని వదలాలని లేదు, దాన్ని పట్టుకుంటే దీన్ని వదలాలని లేదు. కానీ మనం ఎలా ఉండాలి అంటే దాన్ని పట్టుకొని అలానే పెవికిక్కులా కాకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మరి తపస్సు అంటే అంత పవిత్రమైన నా స్వరూపాన్ని పొందుతారు అంటుండు. అంటే మరి ఎప్పుడు కూడా పరమాత్మ మనకు ఆత్మలోనే దర్శిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు ఆత్మలో స్థితమైనప్పుడే మనము ఆ స్వరూపాన్నే పొందగలుగుతాము. మరి ఇక్కడ కృష్ణ వారు ఆత్మ అంటే మరి ఇక్కడ ఎప్పుడు మనము ఆ కృష్ణుడు ఆ పరమాత్మ అంటేనే ఆత్మ అని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ కృష్ణుడు అనే వ్యక్తికి సంబంధం అంటే
కృష్ణుడు అంటే కృష్ణుడు అంటే మనము ఒక పేరు ఇట్లా ఒక వ్యక్తి అన్నదానికి సంబంధం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఎవరికి వారే తన ఆత్మలో తాను ఉండాలి అని చెప్తుండ్రు. అంటే తన ఆత్మను ఆశ్రయించుకోవాలి. మరి ఇక్కడ మన ఆత్మను మనము ఆశ్రయించుకున్నప్పుడే మనము దేనికైనా ముందుకు గలుగుతాము. మరి మన ఆత్మనే ఆశ్రయించాలి మాస్టర్స్. మనకు ఏదొచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఇదివరకటి లాగా కాకుండా మన ఆత్మను మనమే ఆశ్రయించుకోవాలి మరి అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఎవరి ఆత్మ ధ్యానంలో వారుండడం అంటుండ. అంటే ఆత్మను ఆశ్రయించడం అంటే ఎవరి ఆత్మ ధ్యానంలో వారుండడం. అంటే మనం ధ్యానం చేస్తూ ఆత్మ తెలుసుకుంటాం కాబట్టి మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏంటి అంటే తనను తానే మరి తన ఆత్మను తానే ఆశ్రయించుకున్నట్టు అవుతుంది మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ మరి ఆత్మస్వరూపాన్ని పొందడం అంటే ఇక్కడ భగవద్గీతలు అంటే భగవద్గీత అంటే ఏంటి, మనము ఇక్కడ ఆత్మస్వరూపాన్ని పొందడం కోసమే మనకి ఇది జ్ఞానాన్ని అందించడం కోసమే మరి ఇక్కడ భగవద్గీత అన్నది మనకు అందించాడు మాస్టర్స్. అంటే ఇక్కడ భగవద్గీత అన్నది మనలో జ్ఞానం పెంపొందించడానికే. మరి జ్ఞానం పెంపొందాలి అంటే మరి అది ఎలా సాధ్యం అంటే అది ఆనాపానసతి ధ్యానం ద్వారానే సాధ్యం. మరి మనము చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గాని, చుట్టూ జరుగుతున్న మరి వ్యవహారాలను గాని మరి ప్రతిరోజు ఎన్నో చూస్తుంటాము. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అవన్నీ మనలోకి తీసుకుంటే మరి మనము ఆత్మలో స్థితం కాలేము. అంటే మన వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ భావన ఎలా ఉన్నా, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినా మరి ఏంటి అంటే చూసినా చూడనట్టు, విన్నట్టు మనం వదిలేయడం నేర్చుకున్నప్పుడే మరి ధ్యానంలో మనము స్థిరంగా ఉండి మరి ఆత్మలో ఇక్కడ స్థితం అవ్వడానికి మరి ఇక్కడ ఆత్మ స్వరూపాన్ని పొందడానికి మనకు ప్రయత్నం చేయొచ్చు. అంటే మనం ఎలా అంటే తీవ్ర సాధన ఈ ధ్యానం ద్వారానే మనకి ఇది సాధ్యమని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే మనం కళ్ళు మూసుకోగానే ధ్యానం కాదు మాస్టర్స్. అంటే మనం కళ్ళు మూసుకొని నువ్వు ఎన్ని గంటలు కూర్చున్నా అది ధ్యానం కాదు. అంటే నేను ఇన్ని గంటలు కూర్చున్నా అన్ని గంటలు కూర్చున్నా అంటే ఏం ప్రయోజనం ఉండదు. మనసు మూస్తేనే అది ధ్యానం. మనసు మూసుడు అంటే అది ఎలాంటి ఆలోచన లేని స్థితికి రావాలి. మన కళ్ళు మూయక చూస్తూ ఉన్నప్పుడు మరి ఎలాంటి ఆలోచనలు ఉండయి. కానీ కళ్ళు మూయగానే ఎక్కడెక్కడో ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి. మరి ఆలోచనలను పక్కకోవాలి అంటే మరి మన మనసును శూన్యం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి మరి మన పత్రికారు అందించిన ఆనాపానసతి ధ్యానం శ్వాస మీద ధ్యాస పెడితేనే మరి ఇది మనకు సాధ్యం మాస్టర్స్. అంటే నేను ఇన్ని గంటలు కూర్చున్నా అన్ని గంటలు కూర్చున్నా అన్నంత మాత్రాన అది ధ్యానం కాదు. నువ్వెన్ని నిమిషాలు శూన్యంగా ఉన్నావో అది తెలుసుకోవడమే ధ్యానం. ఇక్కడ ఏంటి అంటే మరి మన కర్తవ్య కర్మలు మనము సమగ్రంగా నిర్వర్తించగలుగుతాం. అంటే ధ్యానం వల్ల మనం ఎన్నో చేయగలుగుతాం అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏమన్నాడు పరమాత్మ, మన ఆత్మస్వరూపాన్ని పొందడం కోసం ఇక్కడ మనము ఏంటి మన ఆత్మను మనమే ఆశ్రయించడం కోసం అంటుంది. ఇక్కడ మళ్ళీ ఏమంటుండంటే కర్తవ్య కర్మను మనము సమగ్రంగా నిర్వర్తించడం. మరి అలా మనము మరి మనలను ధ్యాన యోగులుగా మలిచేందుకే మరి మనలో అపారమైన శక్తిని మరి ఉంది. మనలో అపారమైన శక్తి ఇదివరకే ఉంది అని మనకు తెలియదు మాస్టర్స్. అంటే మనకు ఉంది శక్తి, మనకు అంటే మనకి తెలియదు. అంటే మనకి అపనమ్మకం, మనకి ఇక్కడ భయం అన్నట్టు. ఇక్కడ ఏంటి అంటే భయము మనకు అంటే ఇదివరకు మనం అనుకుంటుంటే ఇప్పుడు ఎవరినన్నా మహారాష్ట్రలో గాని ఎవరైనా గురువులు చూసినప్పుడు అమ్మో వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు, మనకు అంతటి శక్తి ఉందా అనుకున్నాను. కానీ ప్రతి మనిషికి శక్తి పెట్టే మరి ఆ పరమాత్మ భూమికి పంపిండు. కాకపోతే మనం ఏంటి అంటే దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. అంటే అందుకోసమే పత్రికారు మనకు ఈ చక్కటి ధ్యానాన్ని అందించి మరి మనలో అపారమైన శక్తిని ఉంది అని తెలియజేసిండు మరి ఆ పత్రికారు. మరి ఆ శక్తిని వినియోగించుకోవడానికే ఇక్కడ ఏమంటుండు, రాగం భయం క్రోధం విడిచిపెట్టాలి అంటుండు. అంటే ఏంటి అంటే
బంధుత్వాల మీద అట్లా ఉంటది కదా భయం, ఇవన్నీ విడిచిపెట్టాలి. రాగం అంటే ఇప్పుడు ఏం కుటుంబ సభ్యుల మీద అట్లా ఉంచుకోవద్దు అన్నట్టు బాగా. భయం అంటే మనలో ఉన్న భయాన్ని తీసేయాలి. ఇక్కడ క్రోధము అంటే క్రోధాన్ని వదిలిపెట్టు. మరి ఇక్కడ మనల్ని మనమే ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనం ఉండాలి అంటుంది. అంటే మనల్ని మనల్ని ఆశ్రయించుకోవాలి. మరి ఇక్కడ వేరెవరో ఆశ్రయించరు. మరి ఇక్కడ ఎప్పుడు చెప్పినా గానీ నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్తాడు. బుద్ధ పరమాత్ముడు కూడా అప్పో దీపో భవ అంటే నీ దీపాన్ని నీవే వెలిగించుకోవాలని చెప్తాడు. అంటే ఎవరు చెప్పినా మన జ్ఞానాన్ని అందించడం వరకే వాళ్ళ బాధ్యత. మనకు మార్గాన్ని చూపిస్తారు, మనకు దారి చూపిస్తారు, కానీ మన దారిలో నడవాలి అన్నా ఆ మార్గాన్ని తెలుసుకోవాలన్నా మరి మనల్ని మనము ఉద్ధరించుకోవాలన్నా అన్నిటికీ మార్గం ఏంటి అంటే ధ్యానమే. ఇక్కడ ఏమన్నాడు అంటే మనల్ని మనం ఆశ్రయించుకొని మన ఆత్మ ధ్యానంలో మనం ఉండి మేము ఆత్మలము అని గ్రహించాలి. అంటే నేను దేహం కాదు ఆత్మలం అని ఇక్కడ గ్రహించాలి. ఆత్మ జ్ఞానులుగా మారాలి అంటుండు. ఆత్మ జ్ఞానులుగా మనం మారాలి. ధ్యానం చేసి జ్ఞాన తపస్సులో పరిపూర్ణమైపోవాలి. మరి ఇక్కడ ధ్యానం చేస్తూ వదిలేస్తే మన ఇది కరెక్ట్ కాదు అని ధ్యానం చేస్తూ జ్ఞానంలో జ్ఞాన తపస్సులో పరిపూర్ణం కావాలి అంటుండు. ఎలా అంటే పత్రి గారి లాగా, తటవర్తి రాజలక్ష్మి మేడం లాగా, ఆ గురువుల లాగా మనం కూడా జ్ఞాన తపస్సులో పరిపూర్ణం కావాలి అంటే మరి ఎలా, మరి మనము ఎలా అంటే అది ఒక దీక్షలాగా మనం ధ్యానం చేస్తేనే అది మనకు సాధ్యం మాస్టర్స్. అందుకోసం ఇక్కడ మనకు పరమాత్మ ఏమంటుండంటే మేము ఆత్మలమని తెలుసుకోవాలి, అది గ్రహించాలి. అప్పుడే మనము జ్ఞాన తపస్సులో పరిపూర్ణం అవుతాం మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పరమాత్మ అంటుండు, ఏమంటుండు మరి మనము మనల్ని మనము తెలుసుకోవాలి అంటుండు. అంటే ఎట్లా తెలుసుకుండు, దానికి మార్గం ఏంటి? ఒకటి ధ్యానమే. పత్రిగారు కూడా అంటే పత్రిగారు జీవించి ఉన్నప్పుడు ఎవరు ఏ సమస్యతో పోయినా అది ఏ సమస్య కానీ, ఆరోగ్య సమస్యనే కానీ, ఆర్థిక సమస్యనే కానీ, ఇంకేదైనా సమస్య కానీ, ఎవ్వరు ఏ రకంగా పోయినా కానీ ఏంటి అంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో అని చెప్తున్నాడే ధ్యానం చేయి అంటున్నాడు. ఎప్పుడు ఆ నన్ను ఎప్పుడు ఎవరు ఏమి అడిగినా నేను ధ్యానం కాడికే వస్తా అని చెప్తుండే. మన పత్రి గారు క్లాసులలో వీడియోలలో విన్నాం. అయితే ఏంటి అంటే ప్రతి దానికి ధ్యానమే కారణము, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పడానికే పత్రి గారు సింపుల్ గా ఏ సమస్య అని మనం చెప్పినా గానీ నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో ధ్యానం చేయని మాత్రమే చెప్పిండు. అంటే అది వివరించలేడు గాని మనకు ఒకటి సూక్ష్మంగా చెప్పిండ్రు అన్నట్టు. మరి ఇక్కడ ఏంటి అంటే మరి మనము కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి. అంటే ఆలోచనలను కట్టేసుకుంటూ కూర్చున్నప్పుడు మనము దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దానికి సమాధానం దొరుకుతుంది మాస్టర్. అంటే ఇక్కడ ఒకసారి పత్రికారు కూడా అన్నాడు, మీరు ప్రతి సంవత్సరము 11 రోజులు అక్కడ కడతల్లో 11 రోజులు వెళ్తారు కదా, అక్కడ మీరు ఏం చేసిండ్రు, మీరు ఏం చేస్తారు అక్కడ, మీరు ఏం నేర్చుకొని వచ్చిండ్రని మిమ్మల్ని ఎవరిని అడిగితే మీరు ఒకటే మాట చెప్పుండ్రి, నేను కూర్చోవడం నేర్చుకున్నా అని చెప్పుండ్రి అని అన్నాను ఒక వీడియోలో పత్రి గారు. నేను కూర్చోవడం నేర్చుకున్నా, అంటే కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు, కూర్చోవడం అంటే ఎంతో గొప్ప అని పత్రి గారు చెప్పిండు. అంటే కూర్చోవడం అంటే ధ్యానంలో కూర్చోవడం. మరి మనం ముందు కూర్చుని అలవాటు అయిందంటే మనం ఖచ్చితంగా కళ్ళు మూసుకోగలుగుతాం. మన శరీరం ముందు కూర్చోడానికి అలవాటు పడాలని మరి అక్కడ పత్రికారు 11 రోజులు సేవకి వెళ్ళినావు కదా కడతాలకు, అక్కడ నువ్వేం నేర్చుకొని వచ్చినావా, నిన్ను ఎవరు అడిగినా గానీ నేను కూర్చోవడం నేర్చుకున్నా అని చెప్పు అని చెప్పిండు ఒక వీడియోలో మన పత్రికారు. ఇక్కడ పరమాత్మ ఏమంటుండే నేను ధ్యానం అంటే ఇక్కడ అర్జునుల వారు ధ్యానం తెలియని తత్వం, ఇక్కడ కృష్ణుల వారు ధ్యానం అనే తత్వం. అంటే ధ్యానం అనే తత్వము ఇక్కడ పరమాత్మ. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగానే నేను గ్రహిస్తున్నాను. మానవులు అందరూ ఎప్పుడు నా మార్గాన్నే అనుసరిస్తున్నారు. మరి ఇక్కడ కృష్ణుడు అంటే ధ్యానం అని మనం పదే పదే గుర్తించుకోవాలి. ఈ శ్లోకంలో నేను
అన్నప్పుడల్లా ధ్యానం అని అర్థం చేసుకోవాలి. ఎవరు ఏ విధంగా నన్ను ధ్యానాన్ని అంటే ఎవరు ఏ విధంగా నన్ను సేవించినా వాళ్ళని నేను మరి ఆ విధంగా అనుగ్రహిస్తాను. కృష్ణుడిలా అంత ధ్యాన యోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుతాం. అందుకని కృష్ణుడిని అంటే ధ్యానాన్ని మనము ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. మనము అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం. మనం మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం. మనల్ని మనం మనల్ని మనం రాయికి రప్పకు మొక్కుతూ కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం. అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నమైన ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరూ తన ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. వేరే దారి లేదు మరి అని కూడా అంటున్నాడు పరమాత్మ. మనసు ఎప్పటికైనా ధ్యాన మార్గానికి రావాల్సిందే, ధ్యాన సాధన చేయవలసిందే, తాను ఆత్మను అని గ్రహించవలసిందే. లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. చూడండి మాస్టర్ ఇక్కడ ఏమంటున్నాడో. ఇక్కడ అర్జునుడు ధ్యానం తెలియని తత్వము అంటుండు, అంటే మనలాగా. మరి ఇక్కడ కృష్ణుల వారు అంటే ధ్యానం అంటే కృష్ణుడు అంటే ధ్యానం అనే తత్వం అంటుండు. అంటే కృష్ణుడు అంటే పరమాత్మ అంటే ధ్యానం అనే తత్వం. ఇప్పుడు మహాదేవుడు అయినా కానీ ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉంటాడు అట్లా. అంటే ధ్యానం అనే తత్వము అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నా. అంటే ఎవరు ఏ విధంగా నన్ను సేవించినా వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తా అంటుండు. అంటే మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తారు అంటుండు ఇక్కడ. అంటే చూడండి మాస్టర్, మనం ఒకటి చిన్నగా చెప్పుకుందాం. అయితే ఇక్కడ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధానికి సిద్ధమైనప్పుడు వీళ్ళు ఎవరు అంటే దుర్యోధనుడును అర్జునుల వారు అనుకుంటా. కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. అంటే కృష్ణుని మందిరానికి వెళ్ళి దుర్యోధనుడేమో వెనకాల కూర్చుంటాడు, తల వైపు కుర్చీ ఉంటే అందులో కూర్చుంటాడు. మరి అర్జునుడేమో ఇటు సైడు పాదాల కాడ కూర్చుంటాడు. మరి నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మ కళ్ళు తెరవగానే మరి కనిపించింది ఎవరు? ఫస్ట్ అర్జునుల వారు కనిపిస్తారు. మరి ముందు వచ్చింది ఎవరు అంటే దుర్యోధనుడు. మరి ఇక్కడ ఆ దుర్యోధనుడు అటు సైడ్ కూర్చున్నప్పుడు కృష్ణుడు లేచి నిద్ర లేచినప్పుడు అంటాడు అర్జునుడిని, మరి ఏంటి అలా కూర్చున్నావు పాదాల కాడ, నువ్వు నా ప్రియమిత్రునివి కదా, నీ స్థానము ఎక్కడ అనంటే ఎక్కడ కూర్చుంటేంది అని అన్నట్టు వాళ్ళు అర్జునుల వారు మాట్లాడతారు. మరి లేచినాక ఏమిటి కోసం వచ్చినావో నువ్వు చెప్పు అని అంటే వాళ్ళు నేను ముందు కోరుకుంటా అని దుర్యోధనుడు అంటాడు. అన్నప్పుడు నీవు ముందు వచ్చినావు ఏమో నేను గ్రహించలేదు, నేను చూసింది ఫస్ట్ అర్జునుడిని అంటాడు. అంటే అప్పుడు అంటాడు, నువ్వు ఏంటి అంటే అధర్మంగా మాట్లాడుతున్నావు కృష్ణ, నేనే ముందొచ్చాను. నీ ఏంటి అంటే ఆసనాలన్నీ నీ వెనుక వైపే ఉన్నాయి, నీ తల వైపే ఉన్నాయి కాబట్టి నేను వెనకాల కూర్చున్నా, నేనే ముందు వచ్చిన అని అంటే కావచ్చు, కానీ నేను ఫస్ట్ చూసింది మరి అర్జునుల వారిని అని చెప్పడం అంటాడు. అన్నాక అంటే తెలుసు పరమాత్మకు ఈ అర్జునుల వారి మనసులో ఏముంది, మరి దుర్యోధను మనసులో ఏముంది అని తెలుసు. కాకపోతే అలా ప్రశ్నిస్తుంది అన్నట్టు అందరినీ. అంటే అప్పుడు అన్నప్పుడు కృష్ణుడు అంటే ఇప్పుడు ఈ ఈయన ఏమని వచ్చిందంటే సైన్యం కోసం వస్తాడు. కృష్ణుని సైన్యం అంతా నా వైపు ఉండాలి అని
ఫస్ట్ వెళ్ళి నేనే కోరుకుంటా అన్నట్టు ఆలోచనతోని దుర్యోధనుడు వస్తాడు. మరి ఈ అర్జునుడు ఏంటి అంటే నాకు ఏ సైన్యం అవసరం లేదు, మీరుంటే చాలు అన్నట్టు ఉంటాడు. అని తెలిసి కూడా, ఆ విషయం తెలిసి కూడా ఫస్ట్ ఛాన్స్ ఆ ఆ ఎవరికి, అర్జునుల వారికే ఇస్తాడు. ఇచ్చినా గాని ఆ అర్జునుడు ఏం కోరుకుంటాడంటే నాకు ఎలాంటి సైన్యం వద్దు, ఏదద్దు, మీరుంటే చాలు పరమాత్మ అన్నట్టు అర్జునుల వారు మాట్లాడతారు. అప్పుడు దుర్యోధన నవ్వి నేను అనుకున్నది ఏదో నాకు వచ్చింది, మీ సైన్యం మీరంతా నా వైపు ఉంటే నాదే గెలుపు అన్నట్టు ఎవరు దుర్యోధనుడు అనుకుంది. కానీ సైన్యం కన్నా బలమైన వారు పరమాత్మ అని గ్రహించలేక ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే నన్ను ఏ విధంగా నేను అనుగ్రహిస్తాను అంటుండు. అంటే ఎవరు నన్ను ఏ విధంగా సేవిస్తే వారిని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అంటుండు. ఇక్కడ పరమాత్మ మరి ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళా ఎవరు ఏ విధంగా నన్ను ధ్యానించినా సేవించినా వాళ్ళను నేను ఆ విధంగానే అనుగ్రహిస్తా. కృష్ణుడు అంతా ధ్యాన యోగ సిద్ధాంతాన్ని కౌలింపు చేసుకొని మరి ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే మళ్ళీ మన అజ్ఞానంతో ఉండి మరి ఇక్కడ ధ్యానాన్ని దూరం చేసుకోవద్దు అంటుండు. అంటే అజ్ఞానం అంటే మాస్టర్ మనకు ఫంక్షన్లని పండుగలని అటు వెళ్ళి ఇటు వెళ్ళి కాలక్షేపాల కోసం మన సమయాన్ని వృధా చేసుకొని మరి ఇక్కడ అజ్ఞానంతోని ధ్యానాన్ని ఎప్పుడు కూడా మనము దూరం చేసుకోవద్దు మాస్టర్. రోజు తింటూనే ఉన్నాము, ఒక పూట కాదు 3 పూటలు తింటాము. మరి 3 పూటలు తినడానికి సమయం దొరికినప్పుడు మనకు ధ్యానం చేస్తానికి సమయం ఎందుకు దొరకదు? అందుకోసం ఇక్కడ పరమాత్మ ఏమంటుందంటే అజ్ఞానంతో మీరు ధ్యానాన్ని దూరం చేసుకోకూడదు. మరి అందుకోసమే మనం ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం అంటుంది. అంటే మనం జ్ఞానంతోనే ఆలోచిస్తే మనం ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం అంటుంది. చూడండి ఇక్కడ ధ్యానం గురించి చెప్తుండు పరమాత్మ. అంటే మన జ్ఞానం అంటే కొంచెం, జ్ఞానం అంటే ఎలా అంటే కొంచెం మనము బుద్ధి ఉపయోగిస్తే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ కొంచెం సమయం దొరికినా గానీ మరి దాన్ని ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పరమాత్మలా చెప్తున్నాడు అన్నట్టు. మరి మనకే ఎంతో శక్తి ఉంది. మనమే అంటే దేన్నైనా ఆ దాటేయగలిగే శక్తి ధ్యానం ద్వారా మనం పొందగలుగుతాం తెలిసి కూడా ఎలా అంటే రాయికి రప్పకు మరి మొక్కుతూ నా కోరికలు తీర్చు అంటున్నాం. అంటే ఇది వరకు ముచ్చటది. అంటే ఇప్పుడు కూడా ఉన్నారు కొంచెం మంది ధ్యానం చేస్తున్నా గానీ మరి అలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. విగ్రహాలను పూజించడం ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళది అని. మరి ఇక్కడ కోరికలు తీర్చమని దేవుని ప్రార్థిస్తే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం అంటుండ. అంటే ఇక్కడ మనము రాయికి రప్పకు మొక్కుంటాం, మనం సామాన్య మానవులుగా భావిస్తూ మరి ఉంటే మనము ఎదగలేము, అక్కడే ఉండిపోతాం అంటుంటే ఇక్కడ ఏంటి అంటే ఆ విగ్రహంలో ఉన్నది నేనే, నాలో ఉన్నది నేనే అన్న తెలుసుకున్నప్పుడే మనం ఎదగగలుగుతామని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అక్కడ విగ్రహం స్ఫూర్తి కోసమే పెట్టారు అని మనం ఇక్కడ తెలుసుకున్నప్పుడే మనం ఎదగగలుగుతాం. మరి అక్కడ రాయిలో దేవుడు ఉన్నాడు, నాకు కోరికలు తీర్చు అంటే మరి ఇక్కడ మనం ఎదగలేము అని ఇక్కడ పరమాత్మ మనకు చెప్తున్నాడు మాస్టర్స్. అంటే దేన్నైనా మనకు ఎందుకోసం అంటే రాముని విగ్రహం పెట్టుకున్నప్పుడు రాముడు దేవుడని మొక్కుడు కాదు. రాముడు ఏం చేసిండు, ఎలా పరిపాలించిండు, ఎలా ఉన్నాడు, ఎవరి పట్ల ఎలా ఉన్నాడు రాజ్య అని మనం దాన్ని తెలుసుకొని మరి అతడు ఏ రకంగా ప్రవర్తించిండు, ఏ మాట గాని అన్ని వీటిని గ్రహించి అలా మనము ఆచరించే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు మనము ఆ రాముల వారిని మనం స్ఫూర్తిగా తీసుకున్నట్టు. అంతే విగ్రహం గాని విగ్రహంలో దేవుడు లేడు, మనలోనే దేవుడు ఉన్నాడని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి ఇక్కడ అట్లా అయితే మనం సామాన్య మానవుడిగానే భావించి మరి ఎదగకుండా అక్కడనే ఉంటామని చెప్తుంది ఇక్కడ. మరి ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతామంటుంది. అంటే మనము సంపన్నమైన సర్వశక్తివంతమైన మనమే ఆత్మలము, మనలోనే ఎంతో శక్తి ఉంది, మనలోనే మరి ఇక్కడ ఆత్మ ఉంది. మరి ఆత్మ అంటే ఎంతో శక్తివంతమైన గ్రహించినప్పుడే మనము ఆత్మజ్ఞానిగా మారుతామని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. మరి ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడిచినా చివరికి అందరం తెలుసుకునేది ధ్యానమే అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ ధ్యాన మార్గాన్ని అనుసరించండి మరి అటు అంటున్నారు. అంటే అనుసరిస్తారు, ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారు.
మరి ఇక్కడ ఇంకా వేరే దారి లేదని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎక్కడికి వేసినా, ఏ మార్గం ప్రయాణించినా మరి ఇదే మార్గము సరి అయింది, ఇంకా వేరే దారి లేదని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గాన్ని రావాల్సిందే, ధ్యాన సాధన చేయాల్సిందే, తాను ఆత్మనని గ్రహించాల్సిందే, లేకపోతే జన్మ మరణ చక్రంలో పడి ఉండాల్సిందే అంటుండంటే, నువ్వు ఎన్ని జన్మలన్నా ఎత్తు, ఎన్ని వందల జన్మలు ఎత్తినా నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడే అక్కడ మనకు పరమాత్మ దగ్గర స్థానం ఉంటుందని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మనకి ఇక్కడ సింపుల్ గా చెప్తాడు, అంటే పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమం లయం. అంటే లయం అన్నప్పుడు ధ్యానాన్ని దాటేసే స్థితి, మనం పరమాత్మలో లయమయ్యే స్థితి. మరి ఎవరైనా, ప్రతి జీవి, ప్రతి మానవుడు, మనం ఇప్పుడు ధ్యానాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే మనం 350, 400 జన్మలు ఎత్తినాం కాబట్టి మనం ధ్యానాన్ని తెలుసుకున్నాం. అంటే ఇంకా ఈ ధ్యానం గురించి తెలియని వాళ్ళు తక్కువ జన్మలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకెన్ని జన్మలు ఎత్తినా గానీ వాళ్ళు తప్పకుండా ఈ ధ్యానాన్ని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకు పరమాత్మలో స్థానం అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్స్. లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరగాల్సిందే అని అంటున్నాడు పరమాత్మ. మరి ఇక్కడ అర్జునుడేమో నేను శరీరాన్ని అనుకునే తత్వం, కృష్ణుడు ఏమో నేను ఆత్మను అనుకునే తత్వం అంటున్నాడు. నేను ఆత్మ ఇక్కడ ఏమంటుండంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి నా చేత సృష్టించబడినది. ఈ రకమైన సృష్టి రచనకు కర్తను నేనే అయినప్పటికీ నాశరహితమైన నన్ను ఆకర్త అనే నువ్వు తెలుసుకో. ఎక్కడెక్కడ మై అని వచ్చినా కూడా అది ధ్యానానికి ఆత్మకు సూచిక అన్నది మనం గుర్తుంచుకోవాలా. అవి కృష్ణుడు సూచికలు ఎంత మాత్రము కావు. వర్ణం అంటే రంగు, మనిషి యొక్క రంగు, అంటే హాస్టల్ బాడీ అంటే మనోమయ కోశం. ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి రంగులు మారుతూ ఉంటాయి. మనసు క్రోధంగా ఉన్నప్పుడు నల్లటి ఎర్ర రంగు భూయిష్టం అవుతుంది. మనస్సు లేకిగా ఉన్నప్పుడు నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. ఈ రంగులను శుద్రవర్ణంగా, తమోగుణంగా అభివర్ణించారు. గుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్నప్పుడు నల్లటి ఆరెంజ్ రంగు కలిగి ఉంటుంది. ఆ రంగును, నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్యవర్ణంగా, రజోగుణంగా అభివర్ణించారు. మనస్సు నాకు తెలియదు అని ఒప్పుకున్నప్పుడు నిర్మలమైన ఊదా నీలి రంగు కలిగి ఉంటుంది. పునర్జన్మ మరి కర్మ సిద్ధాంతంగా అవగాహన వచ్చినప్పుడు వైలెట్ రంగు కలిగి ఉంటుంది. ముముక్షువుగా మారి తీవ్ర సత్యశోధన కలిగినప్పుడు ఇండిగో రంగు కలిగి ఉంటుంది. ఈ రంగులన్నీ క్షత్రియ వర్ణంగా, సాత్విక వర్ణంగా అభివర్ణించారు. మనసు పూర్తిగా శుద్ధం అయినప్పుడు అహం బ్రహ్మస్మి అని తెలుసుకున్నప్పుడు పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ రంగును బ్రాహ్మణ వర్ణంగా, శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా అభివర్ణించారు. దివ్య చక్షువుతోనే యోగులు ఈ రంగులను అనేక మానవులలో దర్శిస్తారు. అంతర్గుణాన్ని బట్టి బహిర్కర్మ సదా వ్యక్తం అవుతూ ఉంటుంది. బయట కర్మను బట్టి అంతర్గుణం బుద్ధి అంతర్గుణం బుద్ధికి గ్రహ్యం అవుతుంది. తమో గుణంలోని వారిని శూద్రులుగా, రజోగుణంలోని వారిని వైశ్యులుగా, సాత్విక గుణంలోని వారిని క్షత్రియులుగా, శుద్ధ సాత్విక లేదా నిర్గుణం వారిని బ్రాహ్మణులుగా, పూర్వపు ఋషులు సమాజాన్ని 4 విధములుగా విభజించారు. పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడు క్రింద ఉన్న మానవుల గుణకర్మలను
నిర్దేశించరు. ఎవరి గుణకర్మలు వారే ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ ఉంటారు. మన గుణం ఎలా ఉంటే దాన్ని బట్టి మనము ఎవరమో నిర్ణయించుకుంటాం. బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణులు కాము. మనము బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటేనే బ్రాహ్మణులము అవుతాము. మనలో క్షత్రగుణం ఉంటేనే క్షత్రియులము. పిరికితనంతో భయపడుతూ జీవించేవాడు రాజుగారికి పుట్టిన క్షత్రియుడు కాలేడు. ఎంత వైశ్య ధనవంతుల ఇంట్లో పుట్టిన తృప్తి అనేది లేకపోతే వైశ్యుడు అనిపించుకోడు. ఈ 3 గుణాలు లేనివాడు శూద్రుడు అనిపించుకుంటాడు. కాబట్టి మనల్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవానికే మనమే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మన వాస్తవాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం. నేను ఆత్మ అన్న పదార్థం ఒక పక్క నిరంతరం మన గుణకర్మలను సృష్టించుకుంటున్నా, మరొక పక్క దేనిని సృష్టించని, దేనిని కర్తగాని అవినాశి అయిన అవ్యయమైన మూల పదార్థం అని కూడా తెలుసుకోవాలి. అదే జ్ఞానం. అంటే ప్రతి ఆత్మ కూడా ఒక పక్క సృష్టికర్త, మరో పక్క సృష్టి సాక్షి. ఇక్కడ మాస్టర్ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఇక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే 4 అంటే ఇట్లా గుణాలు ఏర్పడ్డాయి, గుణకర్మలు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే పరమాత్మ, మరి ఇక్కడ ఆ బ్రాహ్మణులుగా పుట్టినప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు కాలేరు అంటుండ. అంటే ఇక్కడ మాస్టర్స్ ఏమంటుండు, మళ్ళీ ఇక్కడ ఒక సూచికలు ఇచ్చిండు మనకు. ఏంటి అంటే ఆత్మకు సూచికలు అంటే ఎలా అంటే అవి కృష్ణుల వారి సూచికలు కావు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వర్ణాలు చూపించిండు. అంటే మనిషి యొక్క ఆరా. ఇప్పుడు గురువులు మనము అక్కడ అందరం ఒక చోటు ఉన్నప్పుడు గురువులు వాళ్ళు ఇట్టే గుర్తించగలుగుతారు. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన మనం ఎలా ఉన్నాము, మనం దాన్ని ఏమంటారు, మన ఆ ఎంతవరకు మన సాధన ఉంది, మన ఏంటి అని మన ఆరను బట్టే వాళ్ళు గుర్తించగలుగుతారు మాస్టర్స్. అంటే గుర్తించగలుగుతారు కానీ వాళ్ళు చెప్పలేరు అన్నట్టు. ఇప్పుడు బుద్ధుడు గాని, మన పత్రి గారు గాని వారి గత జన్మలు ఎన్నో చూసుకున్నారు. మన జన్మలు కూడా వాళ్ళకు తెలుసు, కాకపోతే వాళ్ళు బయట పెట్టరు. అదే విధంగా మన ఆరను బట్టి అంటే వర్ణం మనల్ని చూడంగానే కొంచెం మంది ఇట్లా చెప్తారు కదా, అట్లా అన్నట్టు మనల్ని చూడంగానే వాళ్ళు గ్రహించేస్తారు. అంటే నువ్వు గత జన్మలో ఏం సాధన చేసినావు, నువ్వేం చేసినావు అన్నది కూడా వాళ్ళకి తెలిసే ఉంటది. అందుకోసం ఇక్కడ ఆరా అంటే ఇక్కడ వర్ణం గురించి, రంగుల గురించి ఇక్కడ వివరించిండు మాస్టర్స్. అంటే ఇక్కడ హాస్టల్ బాడీ మనోమయ కోసం అంటే ఇక్కడ ఆత్మ యొక్క రంగులు. అంటే ఇక్కడ ఏమంటుండంటే ఎప్పుడు మనకు మన ఆత్మ యొక్క ఉన్నతిని బట్టి ఇక్కడ రంగులు మారుతాయట మాస్టర్స్. మరి ఇక్కడ ఏమన్నాడంటే క్రోధం అంటే విపరీతమైన కోపంతో ఇట్లా ఉన్నప్పుడు, అలా క్రోధంగా ఉన్నప్పుడు ఏంటంటే నల్లటి ఎర్రటి రంగు అట్లా మారుతుంది అని చెప్తుండ్రు. అంటే ఇక్కడ మనసు లేకిగా ఉన్నప్పుడు ఇక్కడ నల్లటి ఆకుపచ్చ రంగు కలిగి ఉంటదట మాస్టర్. ఇక్కడ అంటే శుద్ధ వర్ణము తమో గుణము. అంటే గుడ్డిగా నేనే సత్యము, నేనే దేవుణ్ణి అంటే కొంచెం మంది ఉంటారు కదా మాస్టర్స్. అందరూ మాస్టర్స్ ఎక్కని వారి వారి తత్వాల బట్టి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. ఆ రకంగా ఇక్కడ గుడ్డిగా నేనే సత్యం అని వాదిస్తున్న వారికి నల్లటి ఆరెంజ్ రంగు అది ఉంటదట. మరి ఇక్కడ నల్లటి ఆకుపచ్చ రంగును వైశ్యవర్ణం అని అంటారని ఇక్కడ చెప్తున్నాడు. దాన్ని రజోగుణంగా మనము అభివర్ణించాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మనసు అంటే నాకేం తెలియదు ఇదంతా పరమాత్మనే చేయిస్తుందన్న ఒప్పుకున్నప్పుడు వాళ్ళు నిర్మలమైన ఊదా అంటే నీలి రంగు కలిగి ఉంటుందట మాస్టర్. మరి ఇక్కడ పునర్జన్మ కర్మ సిద్ధాంతం అవగాహన చేసుకున్నప్పుడు అంటే పునర్జన్మ ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే మనము ఈ పూర్వపు జన్మలు చూసుకొని కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకున్నప్పుడు
మనం ఎలా అంటే ఒక బ్యాలెన్స్ ఉన్నప్పుడు అది వైలెట్ రంగులో కనిపిస్తుందట మాస్టర్. అది మనకు వైలెట్ రంగులో కనిపిస్తుందట. అంటే ఇక్కడ ముముక్షువు అంటే ఎట్లా అంటే తీవ్ర సత్య సాధన చేసినప్పుడు మరి ఇండిగో రంగు అంటే దాన్ని ఏమంటారో మరి ఇండిగో రంగు అన్నప్పుడు దీన్ని ఏమంటారో మాస్టర్స్? ఇండిగో రంగు అంటే ఆరెంజ్ కలరా మరి ఏమంటారు మరి నాకు కూడా అంత ఐడియా లేదు. అయితే ఇక్కడ క్షత్రియ వర్ణం ఇంకా సాత్విక వర్ణం అభివర్ణించారు. మనసు పూర్తిగా శుద్ధమై అంటే మన పత్రి గారిలాగా, మన రాజలక్ష్మమ్మగా ఆడ అహం బ్రహ్మాస్మి అంటే అంతా నేనే, నేనే అంతా అని ఉన్నప్పుడు అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు ఎలా అంటే పసుపు పచ్చ బంగారు వర్ణాన్ని కలిగి ఉంటారు అంటారు. మాస్టర్స్ అప్పుడప్పుడు రాజలక్ష్మమ్మని చూస్తే అట్లా అనిపిస్తది. ఇట్లా ఆమె ఎంతో కాంతిగా బంగారు వర్ణంలో వెలిగిపోతూ ఉంటది. మరి వాళ్ళు బ్రాహ్మణ వర్ణం శుద్ధ సాత్వికంగా లేదా నిర్గుణంగా అభివర్ణించారు అంటున్నా. అంటే మాస్టర్స్ మనల్ని చూడంగానే వాళ్ళ గురువులు మన ఆరల్ని చూస్తే వాళ్ళు గుర్తుపట్టేస్తారు అని మన స్థాయి ఏంటో అని. ఇక్కడ వాళ్ళు దివ్యచక్షుతోనే యోగులు ఈ రంగులన్నీ అనేక మానవులు దర్శిస్తారంటుండు. ఆ, మరి ఇక్కడ ఏంటి అంటే మన బయట బుద్ధిని బట్టి మరి వాళ్ళు అట్లా గ్రహించగలుగుతారు అంటుంది ఇక్కడ మాస్టర్స్. ఇక్కడ పూర్వము ఇక్కడ ఏంటంటే ఋషులు మహర్షులు అంటే ఋషులు సమాజాన్ని ఇట్లా 4 విధాలుగా విభజించారని చెప్పింది కదా మాస్టర్స్. ఇక్కడ పైన ఉన్న మాస్టర్స్ దేవుళ్ళు ఎప్పుడు కూడా కింద ఉన్న మానవులను గుణ కర్మలను నిర్దేశించలేరు. ఎవ్వరు కూడా ఆ ఆ కింద ఉన్న మానవులు నువ్వు ఈ కులము నువ్వు ఈ కులం అని వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేరు మాస్టర్స్. ఇవన్నీ మనము సృష్టించుకున్నాయే అని ఇక్కడ అంటే సృష్టించుకున్నాయే అంటుంది. ఇక్కడ ఏమంటుండంటే నేను బ్రాహ్మణుని అంటే నేను బ్రాహ్మణుని అన్నంత మాత్రాన బ్రాహ్మణుని కాదు. నీకు బ్రహ్మజ్ఞానం తెలిస్తేనే ఇక్కడ బ్రాహ్మణునివి అంటుంది ఇక్కడ. మరి ఇక్కడ క్షత్రుడు అంటే ఇక్కడ ఒక ఆ ఆ, ఒక రాజుకు రాజుకు కుమారుడైన మాత్రాన అతడు పిరికితనంతో ఉన్నంత మాత్రాన అక్కడ రాజు కాలేడు అంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే అది మన దాన్ని బట్టి ఉంటది. అంటే మన ఆ శక్తి అంటే మనం ఇప్పుడు బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం రావాలంటే ఎలా మన ధ్యానంతోని మనం సాధించుకుంటేనే ఆ బ్రహ్మజ్ఞానం వస్తుంది. అప్పుడే మనం బ్రాహ్మణులం అవుతాం కదా. మరి ఇక్కడ క్షత్రువులు అంటే రాజు కావాలి అంటే మరి ఎన్నో విలువిద్యలు నేర్చుకోవాలి. ఆ విలువిద్యలు నేర్చుకోక ఎంత పిరికితనం ఉంది రాజు కొడుకును అంటే మరి ఎలా అక్కడ కాదు కదా. మరి అట్లా మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ పిరికితనం భయపడుతూ ఉంటే జీవించలేము ఇక్కడ. మరి మరి ఎప్పుడు కూడా మరి ఒక వైశ్య ధనవంతుల కుటుంబంలో పుట్టి కూడా వాడికి తృప్తి లేకపోతే వాడు ఎప్పుడు కూడా మరి వైశ్యుడు కాలేడు అంటుండు. ఈ 3 గుణాలు లేని వాడే శూద్రుడు అంటుండు. అంటే ఇక్కడ ఏంటంటే మనల్ని మనమే సృష్టించుకోవాలి. ఇక్కడ మనల్ని మనమే సృష్టించుకోవాలి. మరి మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమని తెలుసుకోవాలి అంటున్నాడు. మరి పత్రి గారు మనకి చెప్పేది ప్రతిసారి ఇదే కదా. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనము ఇక్కడ బాధలు అనుభవిస్తున్నామంటే ఇవన్నీ మన డిజైన్ ప్రకారమే. మనం తెచ్చుకున్నవే ఇవి. మన పాఠాలే. మనం నేర్చుకోవాల్సిన పాఠాలే. అంటే మనము చేయవలసిన సబ్జెక్ట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి మాస్టర్స్. మరి మనము పుస్తకాలలో ఎలా అయితే పాఠాలు చదువుతున్నామో మన జీవిత పాఠాలు కూడా అలా చదువుకుంటూ నేర్చుకుంటూ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పాఠం నేర్చుకొని మరి చివరి ఆఖరకు మనం ఆత్మను తెలుసుకొని మరి అక్కడ పైలోకాల్లో స్థిరపడాలి మాస్టర్స్. మరి అలా మనమంతా ఎదగాలని మనకు పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ఏంటి అంటే ఏమంటున్నాడంటే ప్రతి అంటే నేను కూడా ప్రతి ఆత్మ కూడా అంటే ఒక పక్క సృష్టికర్త మరో పక్క సృష్టి సాక్షి అంటుండు. అంటే సృష్టికర్తం మనమే, సాక్షిగా చూడాల్సింది కూడా మనమే అన్నట్టు ఇక్కడ. అంటే సృష్టి చేసుకున్నది మనమే చేసుకొని వచ్చినాము. మరి ఇక్కడ మనం మళ్ళా ఎలా ఉండాలంటే సాక్షి భూతంగా చూస్తూ ఉండాలి. జరిగేదంతా అలా చూస్తూ ఉండాలి. మరి ఇక్కడ ఇదేంటి నాకు ఇలా జరిగింది ఇక్కడ జరిగింది అని ఏడుస్తున్నాం కదా. మరి అట్లా ఏడవద్దు. మరి ఇక్కడ సాక్షి సృష్టి సాక్షిగా మనము సాక్షిగా చూస్తూ ఉండాలి అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. మరి ఇక్కడ
ఏమంటున్నాడంటే అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధివంతుడు. అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే. ఏ మానవుడు అకర్మలో కర్మను చూస్తుంటాడో అతడే మనుషులలో బుద్ధివంతుడైన వాడు. మరి ఇక్కడ ఆ అతడే యోగ యుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నవాడు అవుతున్నాడు. ఒకానొక వ్యక్తి తన శరీరక పరమైన, కుటుంబ పరమైన, సామాజిక పరమైన ధర్మాలను నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా కంటికి కనిపించే వ్యవహారాలే కర్మలు. మన మనసులో కలిగే భావాలు, ఆలోచనలు అంతర్కర్మలు. మనసులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్న అంతర్కర్మలే శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలో రూపాంతరం చెందుతాయి. కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా, నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురో అభివృద్ధికి, ఆయుష్మిక ఆత్మ అభివృద్ధికి దోహదం చేస్తాయి. కర్మలను ఆచరించేటప్పుడు మనసులో సమత్వ భావాన్ని స్థిరపరచుకొని కర్మఫల ఆసక్తిని, అత్యాశలను విడిచి అహంకార రహితంగా సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు. ఆ రకంగా కర్మలు చేయడమే కర్మలలో అకర్మను చూడడము అవుతుంది. కర్మలను చేస్తూ కూడా కర్మ బంధాలలో చిక్కుకోకుండా ఉండడం, కర్మలలో అకర్మను చూడడం అవుతుంది. ధ్యానమే అసలైన కర్మ. ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే ఆ కర్మలోని కర్మను చూడడం. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకొని ధ్యానంలోనే నిజమైన కర్మను చూడగలగాలి. బాహ్యంగా చేసే కర్మలన్నీ వాస్తవానికి ఆ కర్మల క్రిందికే లెక్క. ధ్యానమే నిజమైన కర్మ తెలుసుకున్నవాడే బుద్ధివంతుడు, యుక్త పురుషుడు. ఏది యుక్తమో ఏది అయుక్తమో తెలుసుకున్నవాడే యుక్త పురుషుడు. తన యొక్క సత్వరజోతమ గుణాలే వాటికి సంబంధించినవి కర్మలను చేస్తున్నాయి. కానీ తానేమి చేయడం లేదని తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మను సాక్షిభూతుడనే అని గ్రహించిన వాడే బుద్ధివంతుడు. యోగులను అందరూ ఏమి చేయని వాడిగా పరిగణిస్తారు. కానీ సాక్షిభూతుడుగా ఉండడమే నిజమైన కర్మ అని యోగికి తెలుసు. కృత్న కర్మ కృత్ అంటే చేయవలసింది అంతా చేసేసి పొందవలసినది అంతా పొందినవాడు. శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాసుల వారు చేయవలసింది ఏమీ మిగిలి లేదు. వారు చేయవలసినది అంతా చేసేసి పొందవలసినది అంతా పొందినవారు. వారు వాసన బద్ధులు కారు, వాసన రహితులు. కనుక వారిది జన్మ కాదు, అవతారం. వారు అవతరించింది లోకానికి మార్గదర్శకత్వం కోసమే మాత్రం. ఇక్కడ మాస్టర్స్ ఏమంటున్నాడంటే కర్మలలో అకర్మలలో కర్మను అంటుండ. అంటే ఇక్కడ కర్మ అంటే మనం చేసే పని, అకర్మ అంటే మరి మనం ఏం చేస్తలేమన్నట్టే ఇక్కడ పరమాత్మ అంటున్నాడు. అలా దర్శించిన వాడే బుద్ధివంతుడు అంటుంది ఇక్కడ. అంటే ఏ మానవుడైనా మరి అలా చూస్తాడో మరి మనుషులలో బుద్ధివంతుడైన వాడు అని ఇక్కడ పరమాత్మ చెప్తుంది. అంటే యోగయుక్తుడైన సమస్త కర్మలను ఆచరిస్తూ మరి ఒకనొక వ్యక్తి కుటుంబ పరమైన ఆ ధర్మాలను నిర్వర్తించే క్రమంలో చేసేటియే ఇక్కడ కర్మలు అని అనుకుంటారు అంటుండు. అంటే మనము ఎలా అంటే శరీరంతో ఏదైనా పనులు, కుటుంబ పనులు కానీ మనం చేసే పనులు కానీ అవే కర్మలు అనుకుంటుండు. కానీ ఇక్కడ మనం మనసులో
కలిగే భావాలు కూడా, ఆలోచనలు కూడా అవి అంతర్కర్మలు అంటుండు. అంటే మనసులో సూక్ష్మ రూపంలో కూడా ఆలోచనలు ఉన్న రూపంలోకి రూపాంతరం చెందుతాయి అంటున్నాడు ఇక్కడ. అంటే మాస్టర్స్ ఇక్కడ ఆహ్, బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి అక్కడ రూపాంతరం చెందుతాయి అంటుంది. కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా, నిర్మాణాత్మకంగా ఉంటే అవి పురోభివృద్ధికి మాస్టర్స్ ఇక్కడ చిన్నగా అంటే ఇక్కడ ఏమంటుండంటే బాహ్యంగా అంటే మనకు బయటకు కనిపించి చేసేటియే కర్మలు కావు. ఇక్కడ ఏంటి అంటే మన లోపల మనసులో అంటే మనసులో కలిగే భావాలు, ఆలోచనలు కూడా అవి కర్మల కిందికే వస్తాయి. ఇక్కడ సూక్ష్మ రూపంలో ఆలోచనగా అంటుండు. అంతఃకర్మలే అవి అంటున్నారు. అంటే మాస్టర్స్ ఇక్కడ మనము అయితే ఆహ్, ఎంతో శక్తి సాధన ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి అయితే ఆమె ప్రతిరోజు ఇసుకతోని అక్కడికి నదికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు ఇసుకతోని ఒక కుండ తయారు చేసి అందులో నీళ్లు తీసుకొని వస్తుండేనట ఆ మాత. అప్పుడు అలా ప్రతిరోజు చేయంగా ఒకరోజు అలా కుండ చేస్తుంటే పైనుంచి ఎవరు దాన్నేమంటారు? గంధర్వుడట. గంధర్వుడు వెళ్తుండగా ఈ మాతకు వాడు చూసి అరే! గంధర్వుడు వెళ్తున్నాడు చాలా అందంగున్నాడు అన్నదట. మనసులో అనుకున్నదట అంతే. ఆ రోజు ఆ కుండ చేయడం కాలేదట. ఆమె నీరు తీసుకువెళ్ళడం కూడా జరగలేదట. ఆ మాత అనుకుంటుందట అరే! ఎందుకు ఈరోజు నాకు ఎంత ప్రయత్నించినా ఈ కుండ తయారైతలేదేంటి అని ఆ మాతకు అప్పుడు ఆలోచనొచ్చి మళ్ళీ ఆమె ధ్యాన స్థితిలో చూసుకుంటే ఆమె మనసులో వచ్చిన చిన్న ఆలోచన. ఆ చిన్న ఆలోచన వల్ల ఆమె శక్తి కోల్పోయింది. అందుకోసమే ఇక్కడ ఏమంటుండంటే, మన మనసులో అంటే సూక్ష్మ రూపంలో కూడా ఆలోచనలున్నా అవి అంతర్కర్మలే. మరి శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మ రూపంలో రూపాంతరం చెందుతాయి అంటుండు మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ మరి మనము ఎప్పుడు కూడా కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా మరి ఇక్కడ నిర్మాణాత్మకంగా ఉండాలి అంటే మరి అవి అభివృద్ధిలోకి ఇక్కడ ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి. అందుకోసమే ఇక్కడ కర్మలను ఆచరించేటప్పుడు మనసులో సమానత్వాన్ని స్థిరపరచుకొని అంటుంది మాస్టర్స్ చూడండి. మనసులో సమానత్వాన్ని అంటే మనము ఇదే ఇప్పుడు చెప్పిండు కదా! కుటుంబంతో అంటే మన చేతులతోని చేసేది గాని, మనకు కంటికి కనిపించేది మన శరీరంతో చేసేదే గాదు. మనము ఆలోచనలతోని గాని, మనసుతోని గాని చేసేటివి కూడా అవి ఇలా ఉంటాయని మనకిక్కడ వివరిస్తుండు మాస్టర్. మరి అందుకోసమే ఇక్కడ సమానత్వ భావాన్ని కలిగి ఉండాలి. ఆ కర్మఫల ఆసక్తిని, అత్యాశలను విడిచి అహంకార రహితంగా, సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు అంటుండు. మరి ఆ రకంగా ఎప్పుడు మనం సాక్షిభూతంగానే ఉండాలి అంటుండు. అంటే ఏది జరిగినా గాని దాన్నేమంటారు స్థితప్రజ్ఞత అంటారు కదా మాస్టర్స్. ఏది జరిగినా గాని అది హ్మ్. అంటే మనం జేసిందైనా, ఇతరులు చేసిందైనా గాని మనము ఎలా అంటే దాన్నొక సాక్షిభూతంగా చూడడమే నేర్చుకోవాలి అని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తుండు. అలా చేసినప్పుడే మరి మేము ఇక్కడ బంధాలను కలిగించలేవు అంటుండు. ఆ రకంగా కర్మలు చేయడమే కర్మలలో ఆ కర్మను చూడడం అంటుంది మాస్టర్. మరిక్కడ మరి కర్మల్లో ఎవరు కూడా చిక్కుకోకుండా ఉంటారు అంటుండు. అంటే కర్మలు అకర్మను చూడడం అవుతుంది. ధ్యానమే అసలైన అకర్మ అంటుంది. ఇక్కడ ఏంటి అంటే మనము మరి ఇక్కడ ఎక్కువ మనం ఎందుకంటే మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మన చుట్టూ ఏమున్నదో మనం చూడలేము గదా మాస్టర్స్. అందుకోసమే మనం ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటేనే అది సరైన మార్గం అని ఇక్కడ మన పరమాత్మ చెప్తున్నాడు. ఇది తెలుసుకొని ధ్యానం చేయడమే ఆ కర్మలోని కర్మను చూడమంటున్నాడు. ఏ పని చేయకుండా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చున్నారు అనుకుంటారు వాళ్ళు. కానీ అదే నిజమైన కర్మ. మరిక్కడ నిజమైన కర్మ చూడగలిగే అంటే బాహ్యం చేసే కర్మలన్నీ వాస్తవానికి అకర్మలే అంటుండు. ఇక్కడ ఏంటి అంటే ధ్యానమే నిజమైన కర్మగా తెలుసుకున్న వాడే బుద్ధివంతుడు, యుక్త పురుషుడు అంటుండు. మరి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే మరి ఆ యుక్తం తెలుసుకున్న వాడే యుక్త పురుషుడు
ఇవి ఇక్కడ వాటికి ఏవి సంబంధం లేవు. మరి తనేమి చేసినా తాను ఎల్లప్పుడూ ప్రతి కర్మకు సాక్షిభూతుడై గ్రహించిన వాడే బుద్ధిమంతుడు అంటుంది. ఇక్కడ యోగులు అంటే ఏమి చేయని వాడిగా పరిగణిస్తారు. మరి యోగులు అంటే వాళ్ళకి పని పాట లేదు, ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటారు అని అనుకుంటారు కదా, వాళ్ళే అసలైన కర్మ చేస్తున్నట్టు ఇక్కడ అని చెప్తున్నాడు. మన సాక్షిభూతుడుగా చూడడమే నిజమైన కర్మ అని ఇక్కడ మన పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్స్. మరి ఇక్కడ అంత చేసిందంతా చేసి పొందినంత పొంది వారెవరు అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ గాని, వేదవ్యాస వారు గాని, వీళ్ళంతా ఏంటి అంటే వాళ్ళు చేయాల్సిందంతా చేసిండ్రు, వాళ్ళు పొందాల్సిందంతా పొందిండ్రు. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు అవతారంగానే వస్తారు. అంటే మన జ్ఞానాన్ని అందిస్తాని కోసము మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి చక్కటి జ్ఞానాన్ని మన సత్య మార్గంలో నడిపించడానికే వాళ్ళు వస్తారని ఇక్కడ మనం తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఇక్కడ వాసన బద్దులు కారు వాళ్ళు అంటుంది. వాసన బద్దులు కారు వాళ్ళు, వాసన రహితులు అంటుంది. అంటే వాసనలు అంటే కర్మలు మాస్టర్స్. మనము ఇప్పుడు గత జన్మ వాసనలు అంటే ఇప్పుడు ఇట్లుంది అని అంటారు కదా, అంటే మనము ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు ఇలా ఉన్నామంటే మనం గతంలో చేసిన కొన్ని వాసనలు మన వెంట వస్తాయట మాస్టర్స్. అంటే ఆ వాసనలు మనతో అంటే ఇప్పుడు ఎట్లా చెప్పుకుందామంటే చిన్నగా ఇప్పుడు చిన్న పిల్లలే మాస్టర్స్, ఒక చిన్న అంత సంవత్సరం 2 సంవత్సరాల పిల్లలే వాళ్ళు ఎంతో ఇట్లా సంగీతం పాడతారు, లేకపోతే నా నాట్యం చేస్తారు. వాళ్ళు ఎంతో పెద్దగా ఇప్పుడు చిన్న అది మనం టీవీలలో చూస్తాం ప్రోగ్రాంలల్లా, వాళ్ళు గింతే ఉంటారు, ఎంతో మంచిగా వాడతారు. ఆ మాస్టర్స్ అంతా మెచ్చుకుంటారు. అంటే అట్లా షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. అరే గింత చిన్న పిల్లలు ఇంత మంచిగా వాడుతుండేంది అంటే మరి వాళ్ళు ఈ జన్మలో చేసిన సాధన కాదు కదా, వాళ్ళు గత జన్మలో చేసిన సాధన. అంటే ఆ వాసనలు ఈ జన్మలో వస్తాయట. అవే వాసనలు అంటే ఈ జన్మలో అవి వస్తాయట. అంటే అవి గత జన్మలో చేసిండ్రు కాబట్టి ఈ జన్మలో తొందరగా వాళ్ళు పట్టుకోగలిగి అంత చిన్న వయసులోనే వాళ్ళు అద్భుతంగా పాటలు పాడడమా వాళ్ళు అలా చేస్తారన్నట్టు. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే వాళ్ళు బద్దులు కారు, వాసన రహితులు అంటుంది. అంటే మరి ఇక్కడ మరి వాళ్ళు అవతారం లోకానికి మార్గదర్శకత్వం కోసమే గాని మరి వాళ్ళు జన్మ తీసుకున్నది మనకు జ్ఞానాన్ని అందించి మనకు మార్గాన్ని చూపించడం కోసమే అని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు మాస్టర్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు పరమాత్మ అంటే ఎవరి యొక్క సమస్త కర్మలు, కోరికలు, సంకల్పాలు లేకుండా ప్రారంభం అవుతాయో, ఎవరి యొక్క కర్మలన్నీ జ్ఞానాగ్ని చేత భస్మం అవుతాయో అటువంటి వాణిని జ్ఞానుడు, పండితుడని పేర్కొంటారు. మరి కర్తృత్వ భావన లేకుండా, కర్మ ఫలాన్ని లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలు నిష్కామ కర్మలు అంటారు. కర్మల గురించి కర్తృత్వం లేకపోవడం అంటే నేనే చేస్తున్నాను అని, ఈ పనిని నేను అనే భావన లేకపోవడం. కర్మ ఫలాశక్తిని లేకపోవడం అంటే ఫలితంతో నాకు సంబంధం లేదు, కర్మ చేయడమే నా ధర్మం అనే భావంతో కర్మలు చేయడం. నిష్కామ కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలవాడికి ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం కరతలం మలకం అవుతుంది. నేను ఈ పని చేస్తూ మనం ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం అనే జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లుతుంది. నిష్కామ కర్మలు చేసే వారికి ఆగామి కర్మ ప్రస్తుతము పని వలన సంప్రాప్తిస్తే కర్మ ఏమి ప్రాప్తించదు. తద్వారా సంచిత కర్మకు ముందు అనుభవించడానికే విలువ ఉన్న కర్మను ఆనందంగా ఏమి జమ చేయకూడదు, అదనంగా ఏమి జమ చేయకూడదు. ఇంకా ప్రారబ్ధ కర్మ అనేది ఈ జన్మకు వచ్చే ముందు మనకు ఉన్న సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించడానికి నిర్ణయించబడిన కర్మ. అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తి కోల్పోయిన విధంగానే మానవుడిలో జ్ఞానాగ్ని
ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైనందువల్ల అవి దుఃఖాన్నిచ్చే శక్తిని కోల్పోతాయి. వేరే జన్మలకు కారణమై కర్మలు ఏమీ మిగిలి ఉండవు. వర్తమాన కర్మలు ఏమి లేకుండా వేరే జన్మలకు కారణమైన కర్మలు ఏమి అకురించకుండా ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడికే పండితుడు అని చెబుతారు. జ్ఞానులు బంధువులు విజ్ఞులు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. ఈ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి, ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారా పండితులు కావాలి అంటుండు మాస్టర్స్. ఇక్కడ ఏమంటున్నాడు పరమాత్మ అంటే, మరి మనం ఇక్కడ కర్మలు, కోరికలు, సంకల్పాలు ఏవి లేకుండా ప్రారంభం అవుతాయో, మరి ఎవరి యొక్క కర్మలు జ్ఞానాగ్ని భస్మం అవుతాయో వారికే జ్ఞానులు పండితులని పేర్కొంటారు అంటుంది. అంటే ఇక్కడ కోరికలు, సంకల్పాలు ఇవేంటి, ఏవి లేకుండా మనకు ధ్యానం ప్రారంభిస్తాము. మరి ఇక్కడ ఏంటి అంటే మనం కర్తృత్వ భావన, అంటే నేను చేస్తున్నానన్న భావన కూడా లేకుండా చేయాలి కర్మలు. అంటే మనం చేసే పనులు, కర్మలు అంటే మనం చేసే పనులు. మరి ఇంతకుముందు కర్మలు అంటే ఏంటో అని భయపడుతుంటుంది. కర్మలు అంటే ఏంటో కాదు మాస్టర్స్, మనము చేసే పనులు. మనం ఏ పని చేస్తే ఆ ఫలితం అన్నట్టు. ఇక్కడ నిష్కామ కర్మ అంటే నిష్కామ కర్మ చేయాలి. ఎలా అంటే ఏ పని చేసినా గానీ నేను చేయడం లేదు, ఆ పరమాత్మ చేస్తున్నాడు. మాస్టర్స్ ఇప్పుడు ఒక క్లాస్ చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు క్లాస్ చెప్తే ఏ నేను ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, నేను వాళ్ళకి చెప్పాలనా వద్దా అన్న భావన మనకు ఉండద్దు. నువ్వు చేసేదేదో చేసుకుంటూ వెళ్ళు అంతే. నీకు ఆ కర్మతో ఫలితంతో నీకు పని లేదు. నీకు అక్కడ ఎంతమంది నీకు తెలిసింది చెప్పడమే నీ బాధ్యత అంతే. అక్కడ ఎంతమంది ఉన్నారు అన్నది నీకు అవసరం లేదు. అంటే అక్కడ నువ్వు దాన్ని అంటే చూడొద్దు అన్నట్టు. ఎట్లా అంటే దాని ఫలితం చూడొద్దు, నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా పర్వాలేదు, అదే మనం ఇట్లా క్లాసే గాని ఇంకా వేరే పనే గాని మనం ఎక్కడికన్నా వెళ్ళి ఇప్పుడు అంటే ఒక్కడ సేవ చేసినాం అనుకో, ఆ సేవ చేసి మనం వదిలేసి రావాలి అంతే. కానీ ఇక్కడ మనం చేసినాం కదా, మరి మనకు కూడా వాళ్ళు చేస్తారా అన్న ఆలోచన మనకు ఉండకూడదు. మనం చేసినామా, ఓకే ఇప్పుడు చేసినామా అయిపోయి, ఇక్కడికి మర్చిపోయినామా, ఇంటికి వచ్చినామా మర్చిపోవాలి. అదే మరి అక్కడ నిష్కామ కర్మ అని అంటున్నాడు మాస్టర్. ఇక్కడ కర్మల గురించి కర్తవ్యం లేకపోవడం అంటే నేను చేస్తున్నా ఈ పనిని అన్న భావం లేకుండా, అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా నేను చేస్తున్నా అన్న భావన లేకుండా చేయాలి అంటుంది. అంటే ఇది ఇక్కడ పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అంతే. చేసినామా అయిపోయిందా, అయిపోయింది అంతే. ఇది నేను చేసిన, ఇది నేను ఎట్లా చేసినా అని మళ్ళీ దాన్ని పదే పదే మరి దాన్ని చెప్పుకోకూడదు. మరి దాని ఆలోచన కూడా చేయకూడదు. మళ్ళీ వాళ్ళు తిరిగి చేస్తారా అన్న భావన కూడా మనకు ఉండకూడదు. ఇక్కడ మరి మాస్టర్స్ ఫలితంతో నాకు సంబంధం లేదు అనుకోవాలి అంతే. నేను చేస్తున్నాను, మరి ఫలితంతో సంబంధం లేదు, అంతా పరమాత్మనే చూసుకుంటాడు. మన చేత చెప్పించేది చేపించేది పరమాత్మనే, దాన్ని చూసుకునేది ఆ పరమాత్మనే అని మనము ఆ భావనలో ఉండాలి మాస్టర్స్. మరి ఇక్కడ నిష్కామ కర్మల వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది అంటుండు. చిత్తశుద్ధి కలిగిన వాడే ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం, మరి ఇక్కడ కర్త మలకం అవుతుంది అంటుండు. అంటే మరి ఇక్కడ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఇక్కడ ఏంటి అంటే మాస్టర్స్ ఏది కూడా మనము నిష్కామ కర్మ చేయాలి. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పుకున్నాం, ఒక శిబి చక్రవర్తినే తీసుకుందాం మాస్టర్. శిబి చక్రవర్తి అక్కడ పావురము అది వచ్చింది. అంటే దాని వేటగాడు వేటాడుకుంటూ వచ్చినప్పుడు దాని ప్రాణ రక్షణ కోసం అది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శిబి చక్రవర్తి ఆ అంటాడు అన్నట్టు, నేను నీకు దాని ఎంత వజన్ ఉందో దంత మాంసం నీకు కొనిస్తా అంటే, వద్దు వద్దు నాకు అదే కావాలి అంటాడు. అన్నప్పుడు అలా అంటే ఎలా, అదే కావాలంటే దాని ప్రాణం తీస్తావా అన్నాడు. అప్పుడు తన శరీరంలో అంటే దాని ప్రాణం కాపాడు కోసం, అంటే నేను దాన్ని కాపాడితే నాకు ఏమవుతుంది అన్న భావన లేకుండా తన శరీరంలోంచి కూడా కొంచెము ఏంటి మాంసాన్ని కోసి ఇవ్వడం జరుగుతుంది. ఇలా శిబి చక్రవర్తి
ఇక్కడ ఏంటి అంటే బలి చక్రవర్తి గురించి కూడా మనము తెలుసుకున్నాం మాస్టర్స్. అంటే 3 అడుగుల జాగా అడిగినప్పుడు అతనికి తెలిసిపోతది. తెలిసిపోయినా గాని అతడు అదని నిష్కామ కర్మగా ఆ పని చేసేసిండు. ఇక్కడ దధీచి మహర్షి వీళ్ళంతా ఏంటంటే నిష్కామ కర్మలు చేసిండు. వాళ్ళు ఏంటంటే లోక కళ్యాణం కోసము ఆళ్ళు అలా చేసిండ్రు. అంటే ఇక్కడ వాళ్ళంతా ఏంటంటే పండితులు. అంటే అన్నిట్లో పండిన వాళ్ళన్నట్టు ఇక్కడ. ఆళ్ళు పండితులు అన్నిట్లో ఇప్పుడు దధీచి మహర్షి ఆహ్, ఎలా అంటే అతని హ్మ్, లోక కళ్యాణం కోసము అతని ఎముకల్ని మొత్తము అంటే ఒక ఆయుధంగా చేసి అందించిండట మాస్టర్స్. అంటే మనం అంతలా చేయలేము. కానీ కొంచెం కొంచెం చేసుడు నేర్చుకోవాలి. వాళ్ళంతా చేయాలంటే మనకింకా కావాలి గానీ, అలా ఇప్పుడు శిబి చక్రవర్తి గాని, బలి చక్రవర్తి గాని, దధీచి మహర్షి గాని వాళ్ళెంత చేసిండ్రు. వాళ్ళెంత నిష్కామ కర్మగా అంటే నేనిదిస్తే నాకేమొస్తది అన్న భావన వాళ్ళకి లేదు. నేనిది అది చెయ్యాలి అంతే ఆ కర్మ. చేసిండ్రా వదిలేసిండ్రు అంతే. అలా మనము చేయాలి ఇక్కడ అంటుండు. అంటే ఆత్మజ్ఞానము ఈ కరతల మలకం అవుతుంది అంటుంది ఇక్కడ మాస్టర్. మరి ఇలా ఆత్మజ్ఞానం వల్ల ఇలాంటి జ్ఞానం అనే అగ్ని మనకు మనము ధ్యానం చేస్తూ జ్ఞానం పెంచుకొని మన ఆత్మజ్ఞానం పెరిగినప్పుడు జ్ఞానం అనే అగ్నిలో మన ఈ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అంటే అగ్ని మనలో ఉన్న జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది. మరి ఇక్కడ నిష్కామ కర్మలు చేసిన వారికే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నిష్కామ కర్మలు చేసిన వారికే ఆగామి కర్మ అంటుంది. అంటే ఆగామి కర్మ ప్రస్తుతం మనము చేసిన ఈ సంచిత కర్మలు ఇక్కడ మరి ఇక్కడ ఏమంటుండంటే ప్రారబ్ధ కర్మలు అంటే మన జన్మకు ముందు వచ్చేటి ఇది మాస్టర్స్ మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం కొన్ని సంచిలోంచి తీసుకొని సంచిత కర్మలను అవి తీసుకొని వస్తాం. అంటే మనం ఇక్కడ అనుభవించే కర్మలను ఇప్పుడు అనుభవించే కర్మలను ఏమంటామంటే ఆగామి కర్మలు అంటాము. అంటే ఇక్కడ ఇక్కడ ప్రారబ్ధ కర్మంలో అంటే మనము చేసినవి అన్నట్టు. ఇవి మనము చేసినయి. అట్లా. అంటే మనం అనుభవించేటియన్నీ ఇక్కడ ఆగామి కర్మ అంటే ఇక్కడ ఇక్కడ ఏమంటుండంటే కర్మ చేసినప్పుడు ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు ఈ ఆగామి కర్మలు అంటే ఇప్పుడు చెప్పిండు ఇక్కడ ఉదాహరణ చెప్పిండు. అంటే విత్తనాలు అవి అగ్నిలో ఏస్తే అవి మొలకెత్తే శక్తిని ఎలా అయితే కోల్పోతాయో, అవి మనకు ఇక్కడ కర్మలు ఉన్నా గాని మనల్ని బాధించే శక్తిని అవి కోల్పోతాయి. ఇక్కడేంటంటే ధ్యానం అనే హ్మ్, ధ్యానం వల్ల మన జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు మరిక్కడ మనల్ని బాధించే ఆ దుఃఖాలను పరిచే ఆ శక్తిని కోల్పోయి మనకు ధైర్యాన్ని, శక్తినిచ్చి మనం తట్టుకునే శక్తిని వస్తదని ఇక్కడ మనకు పరమాత్మ చెప్తున్నాడు. అంటే అగ్నిలో విత్తనాలు మొలకెత్తే శక్తిని ఎలా అయితే కోల్పోతాయో, మనం కూడా మరి మానవుడిలో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు సమస్త కర్మలు దగ్ధమైపోతాయని ఇక్కడ చెప్తుంది. అంటే దుఃఖాన్ని కలిగించే శక్తి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. అంటే వేరే జన్మలకు కారణమైన కర్మలు కూడా ఏవి మిగిలి ఉండవు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఈ ఇప్పుడు చేసే నిష్కామ కర్మలతోని మనము కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన తటవర్తి సార్ కూడా అంటాడు. అంటే నువ్వు నీకు తెచ్చుకున్న సంచిత కర్మల్లో ఉన్న కర్మలు ఎన్నున్నాయో అవిటిని దగ్ధం చేసుకో. అంటే అవన్నీ మనం అనుభవించాలంటే కొన్ని జన్మలు తీసుకోవాలి. ఇంకెన్ని జన్మలు తీసుకోవాలో మనకు తెలవదు. కాకపోతే మనం ఇక్కడ నిష్కామ కర్మలు చేసుకుంటా, మన ధ్యానం మంచిగా చేసుకుంటూ ఉంటే నీకే తెలియకుండా కర్మలు దగ్ధమైపోతాయి. జన్మలు తగ్గిపోతాయి అని చెప్తాడు మాస్టర్స్. అంటే ఇక్కడ పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు. మరి అందుకోసమే వేరే జన్మలకు కారణం కావు అంటుండు. అంటే ఏవి కూడా మిగిలి ఉండయి అంటుండు. అంటే మనం అలా చేస్తే వర్తమాన కర్మలు ఏమీ లేకుండా మరి ఏ జన్మకు కారణం కాకుండా ఉంటాయి అంటుండు ఇక్కడ. అందుకోసమే ఆగామి సంచిత కర్మలన్నీ దగ్ధం చేసుకున్న వాడికే మరి ఇక్కడ పండితులు అంటుండు. అంటే సంచితం అంటే సంచిలో ఉన్న కర్మలు, మరి ఆగామి అంటే ఇప్పుడు అనుభవించే కర్మలు ఇవన్నీ దగ్ధం చేసుకున్నప్పుడే మరాళ్ళు మరి ఎలా అంటే ఇక్కడ జ్ఞానులుగా చెప్తారు. విజ్ఞులుగా అని చెప్తుంది. ఇక్కడ జ్ఞానాగ్ని దగ్ధ కర్మణాం అంటే జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి అని అంటుంది. మరి ఇక్కడ కొంచెం కొంచెం చేస్తే అది సరిపోదు. మరి జ్ఞానం అంటే అది మరి అది మనలో ఉన్న అగ్ని ప్రజ్వరిల్లాలి. అలా ప్రజ్వరిల్లినప్పుడే మరి ఆ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఇక్కడ
ఇక్కడ ఆ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. మళ్ళీ ఎక్కడికి ఎంత తిరిగొచ్చినా గానీ మళ్ళీ ధ్యానం కాడికే వస్తది మాస్టర్స్. ఇక ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన ద్వారానే పండాలి. పండితులు కావాలి అంటున్నాడు మాస్టర్స్. మరి మనం అందరం కూడా ధ్యాన సాధన చేద్దాం. ధ్యాన సాధన చేసి ధ్యాన సాధన ద్వారా మనం కూడా పండితులమై పండితులం కావాలి. పండితులు అవుదాం మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.